హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ఇప్పటి వరకు మనము లావణ్య గారు, మస్తాన్ సాయి గారు, ఓకే, మధ్య మధ్యలో శేఖర్ భాష గారు, వీళ్ళ ముగ్గురు చుట్టూ ఒక కేసులు నడుస్తున్నాయి, ఒక ఆరోపణలు ఉన్నాయి, ఈ కథ నడుస్తుంది. తాజాగా సృష్టి వర్మ గారు, అంటే జానీ మాస్టర్ గారి సంబంధించి ఇష్యూలో ఉన్న సృష్టి వర్మ గారు శేఖర్ భాషపై ఒక కేసు పెట్టారు ఈరోజు. ఎందుకు పెట్టారు? ఎవరి పందాలో అసలు ఇష్టం వచ్చినట్టు పోలీస్ స్టేషన్ ఉంది కదా అని పరిగెత్తడం, కేసులు పెట్టడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి పెట్టిన కేసు వివరాలు పక్కన పెడితే ఆల్రెడీ వాళ్ళిద్దరు ఇష్యూ కోర్టులో నడుస్తుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ గురించి, ఈ అమ్మాయి గురించి కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నాట్ యూజ్ దేర్ నేమ్స్ ఇన్ ఏ నెగిటివ్ వే. వీ కెన్ యూజ్ దేర్ నేమ్స్, కానీ ఎంతవరకు పరిధి ఉంటుందో అంతవరకు పరిధిలో మనం యూజ్ చేసుకోవాలి. ఆ అమ్మాయి మొన్న ఏదో ఒక ప్రముఖ ఛానల్కి బలవంతం మీద నేను ఇంటర్వ్యూ ఇవ్వనంటే ఆ ప్రముఖ ఛానల్ వాళ్ళు బతిమలాడారంట. ఈ అమ్మాయి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూ ఇచ్చాక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకి ఈ అమ్మాయి సమాధానాలు చెప్పింది. అది ఎవరైతే ఆ ప్రముఖ కొరియోగ్రాఫర్ తప్పు లేదు అని భావిస్తున్న వాళ్ళు ఉంటారో, ఇందులో తప్పు లేదు అంటే ఈ విషయం గురించి ఇప్పుడు మాట్లాడడానికి లేదు, కోర్టు తేలుస్తుంది కదా. ఇంకొక విషయం ఏంటి అంటే, నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఆ కొరియోగ్రాఫర్ని నువ్వు లోపలేసినప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా లోపలేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇద్దరు తప్పు చేశారు. నీ స్వలాభం కోసం నువ్వు వెళ్ళావు కాబట్టి తప్పు చేశారు అని చాలామంది మాట్లాడారు. మూడో విషయం ఏంటంటే, ఎక్స్ పర్సన్స్ ఉంటారు కదా వెనకాల, అనలిస్టులు, అనాలిసిస్. ఇప్పుడు మేము మాట్లాడతాం కదా, ఇప్పుడు నేను మాట్లాడినా కూడా నేను ఒకవైపు తీసుకొని అవతల వైపు నిందించను, అవతల వైపు ఎందుకు చేయలేదని గురించి మాట్లాడతాను తప్ప వాళ్ళ పర్సనల్ విషయాలంతా బయట పెట్టాను అనుకోండి, అది నా ఉద్దేశం కాదు. అసలు నేను పెట్టకూడదు కూడా. అది పోలీసులు చేసుకునే పని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎక్స్ పర్సన్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు, అమ్మాయి మాట్లాడుకున్న ఆడియో రికార్డింగ్లు, అమ్మాయి ఎవరెవరితోనో మాట్లాడిందంతా నేను మీడియాలో పెట్టేరానికి నాకు రైట్ లేదు. అవి కావాలనుకుంటే నేను తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇతని తరఫున ఇవ్వచ్చు. ఇతను తరఫున మీకు ఒక ఎవిడెన్స్ ఇస్తున్నానండి, మీరు ఇది వాడుకోండి అని పోలీస్ స్టేషన్లో ఇవ్వచ్చు. అది కూడా లాయర్తో వెళ్ళి ఇవ్వాలి, అడ్వకేట్తో. ఐ కెనాట్ టేక్ ద చార్జ్ ఇన్ మై హ్యాండ్ అండ్ ఐ కెనాట్ మేక్ ద అదర్ పర్సన్ యాజ్ ఏ డెవిల్. ఆ అమ్మాయి నేను ఒక రాక్షసి, అమ్మాయి తప్పుడు, అమ్మాయి ఇలాంటిది అని చెప్పి నేను ప్రూవ్ చేయకూడదు. నేను అప్పుడు ఎందుకు చేయలేదమ్మా, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు, ఏదో కోర్టులో ఉంది కదా, నీ బాధ నువ్వు చెప్పుకుంటున్నావు, ప్రాబ్లంలే, కానీ అతని గురించి విమర్శలు చేయొద్దు అని నేను ఇప్పటిదాకా మాట్లాడతాను. ఈరోజు కూడా అదే మాట్లాడతాను. నేను ఐ టేక్ ఆన్ స్టాండ్ అంటాను. బట్ నేను అమ్మాయి చెడ్డది, ఆ అమ్మాయి 10 మందితో ఉంటుంది, అమ్మాయి 10 మంది రికార్డింగ్లు ఉన్నాయి నా దగ్గర అని నేను మాట్లాడే రైట్ నాకు లేదు. ఫస్ట్ నేనే కాదు, ఎవరు మాట్లాడకూడదు. నువ్వు అమ్మాయికి సపోర్ట్ చేసే పనితే అమ్మాయికి సపోర్ట్ చేసే కోణంలో మాట్లాడచ్చు, ఈ పర్సన్కి సపోర్ట్ చేసే కోణంలో మాట్లాడచ్చు. పదజాలంతో నువ్వు దూషించడం అనేది కోర్టులో కేసు ఉన్నప్పుడు తప్పు. ఒకవేళ కోర్టులో కేసు లేదా, యూ కెన్ టాక్ బికాస్ ఇట్స్ ఎ పబ్లిక్ ఇష్యూ. అర్థమైపోయిందా? ఇక్కడ ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే శేఖర్ భాష గారు ఉన్నారో ఆ అమ్మాయి విషయంలో ప్రముఖ కొరియోగ్రాఫర్కి సపోర్ట్ చేస్తున్న తరుణంలోనే ఏదో ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు, సార్ మీరు అప్పుడు కూడా ఈ అమ్మాయి గురించి చాలా మాట్లాడారు కదా, ఇప్పుడు ఏమైనా మాట్లాడతారా అంటే వెయిట్ అని చెప్పి ఫోన్ ఆన్ చేసి రికార్డింగ్లన్నీ బయట పెట్టేశాడు కోర్టులో కేసు ఉన్నప్పుడు. దాని కారణంగా వాళ్ళ లాయర్ సంప్రదించి, అమ్మ నువ్వు ఇతని మీద కేసు వేయొచ్చు, బికాస్ కోర్టులో కేసు ఉన్నప్పుడు ఇతను నీ గురించి ఒకవేళ నిజాలు అయినా కూడా హీ కెనాట్ షో. అవును, ఎందుకంటే అది అమ్మాయి వ్యక్తిగత విషయాల్ని నువ్వు ఎక్కడ సబ్మిట్ చేయాలో అక్కడ సబ్మిట్ చేయాలి, కానీ మీడియా ముందుకు వచ్చి వినిపించకూడదు. అది ఆయన ఏ కారణంగా చేశారా, ఎందుకు చేశారా అనేది అతను దానికి వదిలేయాలి తప్ప అవతల పక్కన ఉండే ఇంటర్వ్యూ చేసే పర్సన్ కూడా, సార్ మీరు ఇలా పబ్లిక్లో రిలీజ్ చేయకూడదండి, కోర్టులో కేసు నడుస్తుంది కదా అని చెప్పినా కూడా లేదండి ఇవన్నీ చేయొచ్చు అని చెప్పి మాట్లాడారంట. బికాస్ ఐ డెంట్ సీ దట్ ఇంటర్వ్యూ వేర్ హీ రికార్డెడ్, బట్ ఐ హావ్ సీన్ అతను చూపించడం, ఆ క్లిప్ని అయితే నేను చూశాను, కానీ తర్వాత వాళ్ళు మాట్లాడేది మనకు తెలియదు. జనరల్గా జర్నలిస్ట్ ఎవరైనా ఉన్నారో, సీనియర్ జర్నలిస్ట్ కానీ ఎవరైనా ఇంటర్వ్యూ, ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీకు తెలుసు ఏ పరిధిలో నన్ను క్వశ్చన్ అడగాలి, ఎక్కడ నేను ఒకవేళ స్లిప్ అవుతుంటే మీరు అక్కడ బ్రేక్ ఇవ్వాలి అనేది. అలాగే శేఖర్ భాష గారు కూడా కొద్దో గొప్ప జర్నలిజంలో ఉన్నారు కాబట్టి కొద్దో గొప్ప ఆయన దీని గురించి తెలుసు, దీని గురించి అధ్యయనం చేసి ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా వెళ్ళి ఎక్కడెక్కడి నుంచో ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకొస్తాడు, ఎక్కడెక్కడి నుంచో రికార్డింగ్ చేస్తాడు. అడిగితే నేనే నా సొంతంగా నేను తీసుకొస్తాను, ప్రతి ఒక్కరి కేసులో నేనే వెళ్ళి పట్టుకొస్తానని మాట్లాడతారు. అలాంటి మాట్లాడాల్సిన మనిషి ఇంత చిన్న లాజిక్ తెలుసుకోలేకపోయారని చాలామంది మాట్లాడుతున్నారు. బట్ దాని గురించి ఈయనేం స్పందిస్తాడు ఇప్పుడు, ఎందుకంటే ఈరోజు పొద్దున అమ్మాయి వెళ్ళి సో పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఇట్లా నా వీడియోలన్నీ కోర్టులో కేసు ఉండగా నా ఆడియో రికార్డింగ్, నాట్ వీడియోస్,
ఆడియో రికార్డింగ్స్ అన్ని క్లిప్పులు బహిరంగంగా ప్రదర్శిస్తున్నారండి. అది చాలా తప్పు. కోర్టులో కేసు ఉన్నప్పుడు అంటే పోలీసులు కూడా దానికి ఎస్ అమ్మా నువ్వు చెప్పింది కరెక్టే, అది నిజమా అబద్ధమా అనేది మేము తేల్చుకుంటాము, వాళ్ళు ఇచ్చిన రికార్డింగ్స్ మాకు ఇవ్వాలి, కానీ అతను అలా పెట్టడం తప్పు అని చెప్పి సెక్షన్ 72 ఐటీ యాక్ట్ కింద మిస్యూజ్ ఆఫ్ ద కండక్ట్ కింద అతని మీద కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అతను ఇప్పుడు రిమాండ్కి పంపిస్తారా లేకపోతే 41 PRPC ఇస్తారా అంటే స్టేషన్ బెయిల్ ఇస్తారా అనేది ఈయన ఎట్లా కంప్లైంట్ అనుకొని పిలిచి విచారణ చేస్తారు. ఎఫ్ఐఆర్ అంటే వితిన్ 24 hours ఈ నీడ్ టు ప్రొడ్యూస్ ఇన్ ద కోర్ట్. అర్థమైందా? ఎందుకంటే ఒకవేళ ఆయన సమాజంలో దొరకకుండా తిరుగుతున్నాడు, ఇంకేదైనా మాట్లాడుతున్నాడు, అతని వల్ల ఇంకేదైనా థ్రెట్ ఉందని ఈ అమ్మాయి ఏమైనా చెప్పుంటే సరే అతను ఇమీడియట్గా బయట ఉంటే నా గురించి ఇంకా ఎక్కువ వాగే ఉండొచ్చేమో, నా ఈ పబ్లిక్ ఇమేజ్ని డ్యామేజ్ చేయొచ్చేమో, ఏదన్నా కోర్టులో తేల్చుకుంటాను నేను నిజంగా తప్పు చేశాను లేదా అని ఈ అమ్మాయి ఒకవేళ చెప్తే ఈ విల్ బి అరెస్టెడ్ ఇమీడియట్లీ. ఆర్ఎల్స్ లేదండి ఇట్లా జరుగుతుందని కంప్లైంట్ ఇచ్చి మాత్రం వదిలేసిందని ఇప్పుడు తెలుస్తోంది న్యూస్లో. ఇఫ్ హీ వాంట్స్ టు గెట్ అరెస్టెడ్ ఇమీడియట్లీ దే విల్ గో అండ్ అరెస్ట్ ఇమీడియట్లీ అండ్ దే విల్ టేక్ ఇన్ టు ద కస్టడీ. అంటే ఇప్పుడు కేసు పెట్టారా, ఎఫ్ఐఆర్ నమోదైంది, ఇప్పుడు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాల్సిందే కోర్టు ముందు అయితే ప్రొడ్యూస్ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు శేఖర్ భాష గారు కావాలని ఇవన్నీ చేస్తున్నారా? కావాలని ఏం నేను అననండి, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక అనలిస్ట్ని, నేను మాట్లాడతాను, కావాలని నేను చెయ్యనుగా, నేను దీంట్లో ఇరుక్కోవాలని నేను చెయ్యనుగా, నాకెంతవరకు పరిధి మేరకు మాట్లాడగలను అంతవరకే నేను మాట్లాడాలి. ఐ కెనాట్ క్రాస్ ద లిమిట్. అమ్మాయి గురించి నేను చెడుగా పదజాలం యూజ్ చేయకూడదు. చాలా మంది అనలిస్టులు చేస్తున్నారు, నువ్వు ఇలాంటి దానివా, నువ్వు అలాంటి దానివా, ఇదా అదా, అవన్నీ వీ కెనాట్ యూజ్ ఇట్ బికాస్ ఆ అమ్మాయి తప్పుందో లేదో అనేది కోర్టు తెలుస్తుంది. నీ తరఫున అభిప్రాయం ఏంటి? అసలు కోర్టులు కేసులు అన్ని పక్కన పెడితే ఏదైనా విషయం ఉంది అని అంటే దాని గురించి మాట్లాడచ్చు, తప్పలేదు, అంతేగాని నీకు నచ్చిన మాట మాట్లాడకూడదు కదా. ఇక్కడ నచ్చిన మాట కన్నా కూడా నేను నిన్న కూడా ఒక విషయంలో చెప్పాను, మస్తాన్ సాయి విషయంలోనే చెప్పాను, నేను నీకు వాళ్ళు నిన్ను రెచ్చగొడుతున్నారు అంటే నువ్వు ఇంకా దిగజారిపోయి నీ దగ్గర ఉండేవన్నీ బయట పెడితే నువ్వే దిగజారుతావు. అర్థమవుతుందా? ఇప్పుడు నన్ను ఒక మనిషి రెచ్చగొడుతున్నాడు అనుకోండి, నేను కామ్గా నువ్వు ఎంత మాట్లాడతావో మాట్లాడు, నేను చేయాలో నాకు తెలుసు అని నా దగ్గర ఉండేవన్నీ తీసుకుని వెళ్ళి, బాస్ వాడు ఒక షోలో నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, సో అండ్ సో ఇన్స్పెక్టర్ గారు, దీస్ ఆర్ ద ప్రూఫ్స్ ఆఫ్ దట్ పర్సన్, కేసు నమోదు చేయండి, తర్వాత నేను మాట్లాడతా. నేను ఇప్పుడు ఇవన్నీ మీడియాలో కూడా మాట్లాడచ్చండి, కానీ నాకు రైట్ ఏంటి? నా పబ్లిక్ డ్యామేజ్ చేస్తున్నారు, నా గురించి నన్ను ఇమేజ్ డామినేషన్ చేస్తున్నారు, సో వాళ్ళ మీద ముందు నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను ప్రూఫ్లు అన్నీ పెట్టి. తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాక నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో నీ మీద కంప్లైంట్ ఇచ్చాను, ఇవి ప్రూఫ్లు, అప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తాను. ఇది ప్రాసెస్, మీకు కూడా తెలిసే ఉంటుంది. అది ఇప్పుడు శేఖర్ భాష గారు, మస్తాన్ సాయి గారు, లావణ్య గారి ఇష్యూలోనూ ఉన్నారు. అవును, ఇప్పుడు షష్ఠి వర్మ గారు పెట్టారు. వీళ్ళందరికీ బయట సభ్య సమాజంలో తిరగాలి, పని చేసుకోవాలి, కుటుంబాన్ని పోషించాలి, భార్య ఉంది, మన బిగ్ బాస్ షోలోనే ఆమె డెలివరీకి వచ్చారని కూడా చెప్పారు. ఈ బాధ్యతలు ఏమీ లేకుండా ఈ కోర్టులు, ఈ కేసులు అనవసరం విషయాలే కదా ఇవన్నీ. అనవసరంగా ఇరుక్కోవడమే కదా. ఇప్పుడు వాళ్ళు నీ పేరు మాట్లాడారంటే నీ పేరు లేదు అని నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించాలే, కానీ అవతల వాళ్ళని డ్యామేజ్ చేయాలని ప్రయత్నిస్తే నువ్వు ఇంకెంత ఇన్వాల్వ్ అయి ఉన్నావు అని పోలీసులు పిచ్చోళ్ళ అండి. నువ్వు ఎంత ఇన్వాల్వ్ అయ్యకపోతే నువ్వు ఇన్ని ప్రూఫ్లు బయటకు వచ్చాయని నిన్ను విచారణ చేస్తారు. థర్డ్ పర్సన్ విషయాల్లోకి మనం వెళ్ళి ఎవరో ఆడియోలు మన దగ్గర పెట్టుకుని ఇంకెక్కడో చూపించి, అంటే కుటుంబ బాధ్యతలు ఉంటాయి, అదే అంటున్నా. They are getting paid because of this. ఇప్పుడు మీరు ఉన్నారు, ఒకటి సర్టెన్ టైమ్ లో మీరు ఇక్కడికి రావాలి, ఒక వర్క్ మీకు ఇది, ఈ టైం లో ఇంకొక ఆడియోస్ అన్నారు అనుకో, నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉందండి అని మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇదే పని పెట్టుకొని వాళ్ళని మనం ఏదో డ్యామేజ్ చేయాలని ఆడియో రికార్డింగ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. That is what they are getting paid అంటున్నా. I don't know whom they are paying, but I'm not commenting on శేఖర్ భాష గారు. It's a generalized statement. People who talk, వాళ్ళకి ఇంకా పని ఏం లేక ఏదైనా ఒక మంచి విషయానికి సంబంధించి వాయిస్ వినిపించి ఫైట్ చేస్తే బాగుంటుంది. మొన్న ఝాన్సీ గారు మాట్లాడిన దానికి ఎవరి ఇండస్ట్రీలో ఉండే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వాయిస్ రైజ్ చేయాలి. పాష్ కల్చర్ ఈజ్ బోత్ ఫర్ మెన్ అండ్ ఉమెన్, సెక్షువల్ వైలేటెడ్ పాలసీ ఈజ్ బోత్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. మేము కూడా దీనికి ఆమోదిస్తామని వాయిస్ రైజ్ చేసి ఉంటే ఝాన్సీ గారికి ఒక బూస్టప్ ఉండేది. అర్థమైందా? సో దే ఆర్ నాట్ డూయింగ్ దట్, దే ఆర్ జస్ట్ వేస్టింగ్ టైమ్ ఆన్ దిస్ థింగ్స్. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.